డీజే దువ్వాడ జగన్నాథం, సరైనోడు తర్వాత బన్నీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తర్వాత హరీష్ శంకర్ చేస్తున్న సినిమా ఇది. ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న 25వ సినిమా ఇది. మహాశివరాత్రి సందర్భంగా నిన్న ఉదయం డీజే టీజర్ రిలీజ్ చేశారు. బ్రాహ్మణ కుర్రాడుగా బన్నీ గెటప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ అన్నీ బాగున్నాయి. పూజా హెగ్డే హాట్ అందాలతో కవ్వించింది. బన్నీ వంటవాడిగా కనిపిస్తూనే యాక్షన్ వైపు టర్న్ అవుతాడు అంటే ఇది శంకర్ జెంటిల్మెన్ తరహా కదని, లేదు జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ టైప్ మూవీ అని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ టీజర్కి ఇప్పటి వరకు 2 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయి, 71,000 లైక్స్ వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ డిస్లైక్స్ మాత్రం ఘోరంగా వచ్చాయి. అక్షరాల 55,000 డిస్లైక్స్ వచ్చాయి డీజే టీజర్కి. తమిళ్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ ఫిలిం భైరవ టీజర్కి 44,000 డిస్లైక్స్ వచ్చాయి. ఆ రికార్డ్ని బన్నీ బీట్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పంచులు వేస్తున్నారు. తెలుగులో ఇంతవరకు ఏ సినిమాకి కూడా ఇన్ని డిస్లైక్లు రాలేదు. సో ఈ రకంగా డీజే రికార్డ్ క్రియేట్ చేసింది అని కొందరు కౌంటర్స్ వేస్తుంటే, ఇది కూడా ఓ రకమైన పబ్లిసిటీ స్టంట్లే అని ఇంకొందరు అంటున్నారు. మొత్తం మీద ఇది యాంటీ ఫ్యాన్స్ పనే అని, కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పని కట్టుకొని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFC మీడియా ఛానల్ for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.